ఎన్టీఆర్ జిల్లా వీరులపాడు మండలం గోకరాజుపల్లి గ్రామంలో రీసర్వే పనులను జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా పరిశీలించారు. గ్రామంలో రీసర్వే ప్రగతి రికార్డులను పరిశీలించి లక్ష్యాల మేరకు కార్యకలాపాలు పూర్తి చేయాలని ఆదేశించారు. గ్రామ పరిధిలోని భూ వివరాలను పరిశీలించి మ్యాప్లను, గ్రౌండ్ థ్రిల్లింగ్లను పరిశీలించి గ్రామంలో 686 ఎకరాలు 99 సర్వే నెంబర్లకు సంబంధించి గ్రౌండ్ త్రూటింగ్ దాదాపుగా పూర్తయినట్లు సర్వేయర్లు వివరించారు. ఎలాంటి తప్పులు లేకుండా రీసర్వే ప్రక్రియను పక్కాగా పకడ్బందీగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ తెలిపారు. ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయి సిబ్బందికి మార్గనిర్దేశం చేస్తూ పనులను పర్యవేక్షిస్తున్నట్లు వివరించారు. రైతులకు ఏవైనా సందేహాలు ఉంటే నివృత్తి చేస్తూ సర్వే ప్రయోజనాలను వివరిస్తున్నట్లు పేర్కొన్నారు. దీర్ఘకాలిక భూ సమస్యలను పరిష్కరించేందుకు సర్వే ఎంతగానో ఉపయోగపడుతుందని, భూ రికార్డులు సవరణలతో పాటు గ్రామాలు భూ వివాదరహిత గ్రామాలుగా కొత్త వెలుగులు నింపుకుంటాయన్నారు. జిల్లాలో ప్రతి ఒక్క మండలంలో ఒక్కొక్క గ్రామం తీసుకొని చాలా డీటెయిల్డ్గా స్టెప్ బై స్టెప్ ప్రతి ఒక్క రైతులకి తెలియచేసి వాళ్ళకి నోటీస్ ఇచ్చి వాళ్ళ భూమి మీద వాళ్ళని తీసుకొచ్చి వచ్చిన తర్వాత వాళ్ళ డాక్యుమెంట్ ప్రకారంగా అలాగే వాళ్ళకి సరిహద్దుల ప్రకారంగా సర్వే చేసి అక్కడ పాయింట్స్ ఫిక్స్ చేసి అంటే ఏంటి ల్యాట్ లాంగ్ జియోగ్రఫికల్ ఈ జియో ఫెన్సింగ్ లాగా చేసి శాటిలైట్ ద్వారా ఆ పాయింట్ నిర్ధారించి దాని ద్వారా మళ్ళీ కంప్యూటర్కి ఎక్కించి ఎల్పిఎం ఫామ్ చేసి దాంట్లో వాళ్ళకి ఆన్లైన్ ఆ డాక్యుమెంట్ ఇవ్వడం జరుగుతుంది. దీనికి ఇప్పుడు చాలా విస్తృతంగా అలాగే డీటెయిల్డ్గా రీసర్వే అనే కార్యక్రమం జరుగుతూ ఉంది. దీంట్లో ప్రతి ఒక్క రైతులకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. రీసర్వే యాక్టివిటీ ద్వారా వాళ్ళ పాయింట్స్ ఏదైతే ఉంటాయో సరిహద్దులు అవి డిజిటల్గా రికార్డ్ అయిపోతున్నాయి అంటే ల్యాట్ లాంగ్తో పాటు. తర్వాత మనము ఆన్లైన్లో కంప్యూటర్ చూసుకొని లేదా మొబైల్తో కానీ ఆ పాయింట్ కూడా వచ్చి ఐడెంటిఫై చేసుకోవచ్చు. అక్కడ మళ్ళీ మనము బౌండరీ ఎవరైనా మార్చేసినా లేదా ఏదైనా అక్విజిషన్ అయినా కూడా మన పాయింట్స్ ఎక్కడ ఉంటాయి అనేది డిజిటల్గా రికార్డ్ అయ్యి ఉంటుంది. సో ఇది ఎంత పర్ఫెక్ట్గా ఉంటుంది, ఈవెన్ ఇంచ్ కూడా డిఫరెన్స్ రాకుండా ఇది పర్ఫెక్ట్గా ఉన్నాయి.